హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంజెడ్ కౌన్సిలింగ్. ఏపీ బీడీఎస్ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఉండిద్దో చూపిస్తాను ఇప్పుడు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఫుల్గా చూసినా క్లారిటీ రాకపోతే, ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే నాకైనా ఇవ్వండి, అట్లీస్ట్ నేనైనా చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 27th జూలై అయితే లాస్ట్ డేటు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెళ్ళి చేసుకోండి. లేట్ ఫీ అయితే చాలా పడుతుంది, 20,000 పడుతుంది, మీ ఇష్టం. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే అట్లీస్ట్ షేర్ చేసన్నా వాళ్ళకి హెల్ప్ చేయండి మీరు. ఇక వీడియోకి వద్దాము. చూడండి, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే వెబ్సైట్ వచ్చేప్పటికి డాక్టర్ UHS UG admissions.in ఇది వెబ్సైటు. వెళ్ళగానే ప్రీఫేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఇక్కడ ఇలా ఓపెన్ అయిన వెంటనే చూడండి, నేను ఇది యూజర్ మాన్యువల్ తీసుకొని చెప్తున్నాను, లేదంటే నాకు ఎక్కడి నుంచి వచ్చింది అందుకోసం. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ అయింది. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే, ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే ఇలా వచ్చింది మీ నెక్స్ట్ ప్రీఫేస్ ఇలా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇలా వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ SSC మార్క్స్ మెమోలో ఎలా ఉంటే అలానే చేయాలి, మీకు తెలిసే ఉండిద్ది. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ నీట్ హాల్ టికెట్లో ఎలా ఉందో అలా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఏదైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, అది మీరు గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి, జనరేట్ OTP. ఇంతవరకు ఫస్ట్ స్టెప్. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికి మొబైల్ నెంబర్ కూడా మీరు అడ్మిట్ కార్డులో ఏ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇలా సబ్మిట్ అని వచ్చింది కదా, సబ్మిట్ చేసేయండి. ఇక్కడ సబ్మిట్ అని బటన్ వచ్చింది, సబ్మిట్ చేయట్ని. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే రీసెట్ చేయండి, మళ్ళీ ఏమైనా ఉంటే చూసుకొని రీసెట్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికి పేమెంట్ అనమాట. మళ్ళీ అది అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయటం అయిపోయిన తర్వాత ఇట్లా ప్రీఫేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఓకేనా, యూజర్ ఐడి ఏంటంటే మీ అప్లికేషన్ నెంబర్ ఉండిద్ది కదా అది. నెక్స్ట్ పాస్వర్డ్, ఇక్కడున్న క్యాప్చా, ఇక్కడ 43-22 అది ఇచ్చారు యూజర్ మాన్యువల్లో, అది వేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే ఇది సెకండ్ స్టెప్. లాగిన్ అయిన వెంటనే మీ ప్రీఫేజ్ ఇలా ఉండిద్ది. నెక్స్ట్ ప్రీఫేజ్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిషను, నో యువర్ పేమెంట్ అప్లికేషన్ స్టేటస్ ఇలా ఉన్నాయి కదా, ఇందులో అప్లికేషన్ సబ్మిషన్ అయితే చూజ్ చేసుకోండి. ఆప్షన్ చూజ్ చేసుకున్న వెంటనే ఇలా అప్లికేషన్ సబ్మిషన్లో ఇలా వచ్చింది అనమాట. పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్ ఆర్ నాన్ లోకల్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ, ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్స్. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ప్రీఫేజ్ ఇలా ఉండిద్ది. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏముండవు, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మళ్ళీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నీట్ ర్యాంక్. మీరు హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే ఇదంతా ఆటో ఫిల్ అయిపోయింది. ఫాదర్ నేము ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రోల్ నెంబరు, అవి ఇక్కడ క్లియర్గా లేదు ఈ పీడిఎఫ్లో. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మ్యాక్సిమం ఆటో ఫిల్ అయిపోయింది ఇదంతా. ఒకవేళ ఆటో ఫిల్ అవ్వకపోతే ఇదిగో ఇక్కడ SSC ఈక్వాలెంట్ 10th, మీరు 10th ఏ ఇయర్లో అయిపోయింది, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎలా ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, మీ నేము, ఆధార్ నెంబరు, కేటగిరీ ఏ అంటే క్యాస్ట్ EWS అట్లాగా, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఈమెయిల్ ఐడి, అకౌంట్, అవన్నీ అక్కడ అడిగినవన్నీ మీరు అక్కడ ఫిల్ చేయండి. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, EWS క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీరు PWDయా, ఎకనామికలీ వీకా సెక్షనా కాదా, డిజబిలిటీ ఉందా లేదా, అలా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి క్లియర్గా ఇవ్వలేదు పీడిఎఫ్లో. ఓకేనా, అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉండిద్ది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు బటన్, అది క్లిక్ చేసిన వెంటనే ఇది ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అంతా అయిపోయింది. ఓకేనా, సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి పేమెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి ఎట్లాగో. ఇది నెట్ బ్యాంకింగ్, SBIయా, HDFCయా, మీ కన్సిడర్ బ్యాంక్ని చేసి, ఓకేనా, దీని వెంటనే
పే చేయండి. ఒకవేళ మీకు పేమెంట్‌లో ఏమన్నా ఇష్యూ వచ్చి కట్ అయ్యి నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళకుండా అట్లా ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా! వాళ్ళు దానికి కాల్ చేసి కనుక్కోండి ఇలా అయింది అని. ఏమైనా ఒకవేళ ఏమీ రాకపోతే మీ నెక్స్ట్ ప్రీఫేజ్ అయితే ఇలా ఉండిద్ది. ఒకవేళ మనీ కట్ అయ్యి ఫర్దర్‌గా మళ్ళీ ఇది సెకండ్ టైమ్ గానీ కట్టాల్సి వచ్చిందనుకోండి, వాళ్ళు మళ్ళీ మీరు చేయండి అది ఇస్తాము అని చెప్తారు. వితిన్ 7 వర్కింగ్ డేస్‌లో ఏమైనా మనీలో మీరు కట్టిన 2,950 ఒకవేళ ఏమన్నా తప్పుగా అయిందనుకోండి, అది వితిన్ 7 వర్కింగ్ డేస్‌లో ఏం జరిగిందో చూసి మీ పేమెంట్ మళ్ళీ రిటర్న్ చేస్తారు. మీరు భయపడొద్దు ఆ స్టెప్‌లో అయితే. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ అప్లికేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఇన్ కేస్ మీ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ నెంబరు, పేమెంట్ స్టేటస్ మొత్తం వచ్చేసిద్ది. ఇది ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తారు మీరు. నెక్స్ట్ పేజ్ ఇది. ఈ పేజ్లో మీరు ఏం చేస్తారంటే ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇస్తారనమాట. ఇప్పుడు పేమెంట్ కూడా అయిపోయింది, మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంతా మీరు ఎప్పటి నుంచి మొత్తం 6th నుంచి క్లాస్ 12th వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు, ఇంకా దాని యొక్క స్టడీ సర్టిఫికేట్ ఉండిద్ది కదా ఆ ఫైలు అంత మటుకి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉండిద్ది. ఓకేనా? అవన్నీ దగ్గర పెట్టుకొని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఇది ఓన్లీ డెస్క్టాప్ సైట్లోనే ఓపెన్ అయ్యిద్ది. నెక్స్ట్ మీరు రీజియన్ లోకలా నాన్ లోకలా. ఇప్పుడు లోకల్ ఎవరంటే మీరు 10 years అట్లీస్ట్ 10 years ఆఫ్ మీ స్టడీ మొత్తం ఏపీలో అయినా ఉండాలి. ఓకేనా? లేదా మీ పేరెంట్స్ ఒకవేళ మీరు 10 years కంటిన్యూగా ఏపీలో లేకపోతే మీ పేరెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఇద్దరు అట్లీస్ట్ ఒక్కళ్ళైనా కానీ వాళ్ళు ఏపీలో వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు లోకల్ స్టేటస్ ఉండిద్ది. లేకపోతే మీరు లోకల్ స్టేటస్ అవ్వరు. అప్పుడు మీరు నాన్ లోకల్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీరు ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికి డూ యూ వాంట్ టు క్లైమ్ ఏపీఎన్ఎల్ ఫర్ మైగ్రేటెడ్ టు టీజీ టు ఏపీ. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి ఏపీకి కానీ మైగ్రేట్ అవుతున్నారు అనుకోండి. ఇప్పుడు దాకా మీరు 10 years అక్కడ చదివి అంటే తెలంగాణ వాళ్ళు వచ్చి ఏపీలో చేసుకోవాలి అనుకుంటే తెలంగాణ నుంచి ఏపీకి మీరైతే కన్వేయర్ కోటాకి అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా ఏదైతే ఫ్రీ సీట్స్ ఉంటాయో వాటికి మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా? ఏదైనా మీరు మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంత మటుకి ఒక క్లారిటీ వచ్చే ఉండిద్ది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ తెలంగాణ వాళ్ళు అయితే మీరు మైగ్రేట్ అవుతాము అనుకుంటే అక్కడ ఎస్ క్లిక్ చేయండి. కాదు అంటే ఇప్పుడు మన ఏపీ వాళ్ళు ఎవరైనా కానీ ఆంధ్ర యూనివర్సిటీ కింద, ఎస్వి యూనివర్సిటీ కింద ఎవరైనా ఉంటే వాళ్ళు కింద సెకండ్ స్టేటస్ ఉంది కదా రీజియన్ లోకల్ పెట్టండి. నెక్స్ట్ మీరు మైగ్రేట్ అవ్వరు కదా అందుకని నో పెట్టండి. ఇక్కడ వచ్చేప్పటికి నెక్స్ట్ వచ్చేప్పటికి సేవ్ అండ్ కంటిన్యూ చేసేయండి. ఇక్కడ అదే స్టెప్ వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యూజర్ మాన్యువల్లో. నేను అంతా మీకు చెప్పేశాను ఆల్రెడీ. ఇది నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత లోకల్ సర్టిఫైడ్ ఇష్యూ ఎక్కడ మీరు అక్కడ సర్టిఫికేట్ తీసుకున్నారంటే ఏపీ మీ సేవ. నెక్స్ట్ ఫైనల్ రీజియన్ మీరు ఏ రీజియన్ కింద వస్తున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ డిస్టిక్ పెట్టారనుకోండి ఆల్రెడీ వచ్చేసిద్ది ఇక్కడ ఏ యూనివర్సిటీ కింద వస్తారో. ఇన్ కేస్ రాకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. సపోజ్ గుంటూరు డిస్టిక్ అనుకోండి ఆంధ్ర యూనివర్సిటీ కింద. అట్లాగా మీరు ఏ యూనివర్సిటీ కింద వచ్చారో చూసుకోండి. ఎస్వియు యూనివర్సిటీయా లేదా ఆంధ్ర యూనివర్సిటీ కింద వచ్చారో చూసుకొని ఇక్కడ వేయండి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే మీరు అక్కడ ఈడబ్ల్యూఎస్ 1 minute ఇక్కడ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉండిద్ది. మీరు ఏపీ మీ సేవలోకి వెళ్తే ఇస్తారు. అది తీసుకొని వచ్చి దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఒకవేళ మీరు ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు అంటే ఓయూ రీజియన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇన్ కేస్ ఇక్కడ మీ పేరెంట్స్ కానీ వర్కింగ్ చేస్తుంటే వాళ్ళ యొక్క ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఇఫ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు కానీ వర్క్ చేస్తుంటే వాళ్ళది అప్లై చేయండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఏపీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మినిమం 10 years ఆఫ్ రెసిడెంట్ సర్టిఫికేట్. ఓకేనా? అదే పేరెంట్స్ ఇక్కడ 10 years రెసిడెంట్గా ఉన్నారని
ఆ సర్టిఫికెట్ అయినా తీసుకోండి. లేదా మీరు మినిమం 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్ 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్ అయినా అప్లై చేయండి. 6th నుంచి 12th వరకు ఆ స్టడీ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేశారనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ అది కానీ మీరు అప్లై చేయలేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా తెచ్చుకోండి. ఇది మీ సేవలో ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ రీజియన్ అయితే ఏపీఎన్ఎల్ విత్ ఏపీ ఆన్లైన్. అంతే. ఇంకా మీరు ఏపీ వాళ్ళే ఏపీ డామిసైల్. ఒకవేళ ఫైనల్ రీజియన్ అది ఇంకా బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇంతవరకు ఇది అయిపోయింది అప్లికేషన్ స్టేటస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి రీజియన్ మీరు నాన్ లోకల్ అనుకోండి, అంటే ఏపీ వాళ్ళు కాకపోతే నాన్ లోకల్ అని పెట్టి డూ యూ వాంట్ టు క్లైమ్ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ అని ఉంది కదా, దీనికి అంటే తెలంగాణ వాళ్ళు కానీ అప్లై చేసుకుంటుంటే నో పెట్టండి. ఓకేనా. మీరు ఏపీ వాళ్ళు కానీ అప్లై చేసుకుంటుంటే ఇక్కడ రీజియన్ లోకల్ అని పెట్టేసిన తర్వాత ఈ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ అని ఉంది కదా, దీనికి ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేయండి, సేవ్ అండ్ నెక్స్ట్. ఇది ఈ 2 అయిపోయింది కదా, ఇంతవరకు అయిపోయింది మనకి ఈ స్టెప్ వరకు. నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికి ఈ స్పెషల్ కేటగిరీలు మీకు ఎన్సీసీ ఉంటే ఆ కన్సర్న్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. స్పోర్ట్స్ క్వాటానా, స్పోర్ట్స్ టీమ్ ఏంటి, క్యాప్ కేటగిరీయా, అవన్నీ చూసి ఇక్కడ సబ్మిట్ చేయాలి మీరు. నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికి ఇదంతా పేమెంట్ అయిపోయిన తర్వాతే అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏమన్నా పోలీస్ మెరిటీస్ చిల్డ్రన్స్ అట్లాగా ఇవన్నీ చూసి బిఎస్జీ కేటగిరీయా ఇవన్నీ చూసి మీకు అర్థమైద్ది. ఓకేనా. రాష్ట్రపతి ఒకవేళ అవార్డు వస్తే మీకు అట్లా చూసి వీటిని ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఆ తర్వాత ఈ ఫైల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాలి. ఇప్పుడు వరకు మనకి 4 స్టెప్స్ అయిపోయినాయి. లాస్ట్ 5th స్టెప్ వచ్చేప్పటికి అప్లోడ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కూడా ఏదైనా కానీ ఫోటో అండ్ సిగ్నేచరు అన్నీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. మ్యాక్సిమం మీ ఫైల్ అట్లీస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఏమో 200 KB లోపలనే మినిమం సైజ్ అంత ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 MB కంటే పెరగకూడదు, అంతకుమించి పెరగకూడదు. ఇది 200 KBకి మించి ఉండకూడదు. ఇవన్నీ మీరు క్రోమ్లోకి వెళ్ళి ఫైల్ రీసైజర్ అని ఒక అప్లికేషన్ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీ ఫైల్ రీసైజ్ చేస్తుంది అనమాట. లేదంటే ఇప్పుడు మనం అందరూ డాక్ స్కానర్ వాడుతున్నాం కదా, దాంట్లో కంప్రెసర్ అని ఉండిద్ది. ఆ కంప్రెసర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఉన్న ఫైల్ సైజ్ని మీకు కావాల్సిన సైజుకి కంప్రెస్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో సిగ్నేచర్ అయితేనేమో 200 KB కంటే తక్కువ ఉండాలి. ఇంకా మిగతా పీడిఎఫ్ ఫార్మాట్స్ అన్నీ కూడా 1 MB కంటే తక్కువ ఉండాలి. చూసుకొని ఈ కన్సర్న్ ఆధార్ కార్డు, మీ ఈ క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచరు, నెక్స్ట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అక్కడన్నీ అడుగుద్ది. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంకా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికెట్. ఇక్కడంతా క్లియర్గా కనిపించట్లేదు. స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్, ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఆ సర్టిఫికెట్, అవన్నీ చూసి ఇక్కడ క్లియర్గా లేదు వాళ్ళు ఇచ్చిన యూజర్ మాన్యువల్లో, మీరు చూసి నెక్స్ట్ అప్లోడ్ చేసేయండి ఇవన్నీ. ఒకవేళ మీరు వాళ్ళు చెప్పిన సైజు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అది ఫైల్ యాక్సెప్ట్ చేయదు. మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళి రీసైజ్ చేయండి, లేదా డాక్ స్కానర్లోకి వెళ్ళి కంప్రెస్ చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అయినా సేవ్ డాక్యుమెంట్స్ అన్నా చేయండి. ఓకేనా. అంతా అయిపోయిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ చేసేయండి. ఇంకా అయిపోయింది మీరు అప్లికేషన్ చేయటం. మీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. ఇంకా ఏమన్నా ఇందులో మీరు అన్నీ ఇంకా ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్ ఇచ్చారా లేదా అని. అన్నీ కరెక్ట్ ఇచ్చారనుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ అని నొక్కండి. లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రివ్యూ ఫర్ చేంజెస్ అని అక్కడ బటన్ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ యూ వాంట్ సబ్మిట్ అంటే ఎస్ అని ఓకే చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ అంటే ఇంకా ఇప్పుడు నో యువర్ పేమెంట్ స్టేటస్, మీ పేమెంట్ స్టేటస్ మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. ఆల్రెడీ వచ్చే ఉండిద్ది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రింట్ యువర్ ప్రొవిజనల్ అప్లికేషన్, ఏదైతే మీరు అప్లికేషన్ ఉందో దాన్ని
ప్రింట్ తీసుకోండి. అది వచ్చేసిద్ది అనమాట ఇట్లాగా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఇంకా మీకు చేసుకోవడం రాకపోతే అట్లీస్ట్ నాకన్నా ఇవ్వండి. నాకెలా మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం అయినా చేయండి. నేను వెంటనే రెస్పాండ్ ఇస్తాను. లేదా ఈ వీడియోకి కింద కమెంట్ చేయండి ఐ వాంట్ అని. నేను పర్సనల్ నెంబర్ అయినా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? లేదా పర్సనల్ నెంబర్ నేను ఇవ్వలేకపోయినా కానీ టెలిగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడికి వస్తే మీరు పర్సనల్‌గా అయినా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.